హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను అటుకులతో గుండు పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు మనం దోసపిండితోటి వేసేసుకుంటూ ఉంటాం కదా, అట్లా కాకుండా అటుకులతోటి ఇట్లా గుండు పునుగులు వేసేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. వీటికి కావాల్సినవి ఏమేమిటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. నేను కొలతకి ఒక గిన్నె తీసుకున్నానండి. అదే గిన్నెతోటి 2 గిన్నెలు అటుకులు పోసేసానండి, 2 గిన్నెలు ఉప్మా రవ్వ పోసేసానండి. తర్వాత అదే గిన్నెతోటి పెరుగు వేసేసుకున్నానండి, 1 కప్పు వేసేసుకున్నాక అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకొని మనకి ఎంతైతే వాటర్ అవసరం అవుతాయో అంతే పోసుకొని మనం వేసుకున్నవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. చూసారు కదా, అట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచుకోండి అన్నమాట. 15 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు తీసి చూద్దాము. అట్లా నానిపోయిన అటుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని, గట్టిగా ఉంది కదండి, ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. అట్లానే మిగిలిన అటుకులు కూడా అట్లా వేసేసుకోండి అన్నమాట. ఇక వాటర్ పోసుకునే అవసరం లేదండి. ఇట్లా ఉంటే పిండి మనకి సరిపోతుంది అనమాట. నేను కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఆ పిండిలో కలిపేసుకోండి. జీలకర్ర కూడా 1 స్పూను వేసేసుకోండి. వేసుకొని నీట్గా పిండి అంతా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టుకున్న తర్వాత గుంట పునుగులు బాండి స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ పోసేసుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని చేతితోటైనా వేసుకోవచ్చండి. అట్లా ఆ రౌండ్లలో చుట్టూరు మొత్తం వేసేసుకోవాలన్నమాట నీట్గా. చూసారా, నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా వేసేసుకోండి అనమాట. రౌండ్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు ఉండనివ్వాలండి, ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. చూసారా, పైన పిండి అంతా ఏం లేకుండా ఉడికిపోయినాయి కదా, అవి ఒకసారి తిరగేసుకుందాం అనమాట. చూసారా, అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, అట్లా తిప్పేసుకోండి అనమాట. మొత్తం తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం వేగనివ్వాలండి. చూసారు కదా, అట్లా 2 నిమిషాలు ఉంచేసాక వేగిపోయినాయి కదా, ఇప్పుడు అవన్నీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. బౌల్లోకి తీసేసుకొని ఈ చట్నీ, ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతోటి మీరు సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా బాగా వచ్చినాయి కదండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. మీరు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.